సరే ఇప్పుడు సాధారణ 108 అంబులెన్స్ సేవలతో పోలిస్తే ఇప్పుడు మీ ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు ఏ విధంగా ఉంటాయి? అంటే అదేం 108 అనేది 1,00,000 మందికి ఒకటుంన్నది. ఆ టైంలో ఎవరైనా పేషెంట్‌ని తీసుకుపోతుర్రనుకోండి, ఇంకో 108 కనెక్ట్ అయ్యి వాళ్ళు రావాలంటే వేరే మండలం నుంచి రావాలి. హ్మ్. లొకేషన్స్ ఉంటాయి 108 ఎక్కడ తిరగాలనేది. హ్మ్. ఇప్పుడు వేరే ఊర్లో ఖాళీగుంది. ఇక్కడనేమో బుక్ అయింది వేరే వాళ్ళకు. మళ్ళీ అడుగుతున్నారు. హ్మ్. అడిగినప్పుడు ఏందంటే అక్కడున్నది రావాలి దగ్గరున్నది. ఓకే. టైం పడతది. టైం పట్టే ఈ లోపల అతను చనిపోతే ఏంది పరిస్థితి? అవును. కాబట్టి ప్రైవేట్ అంబులెన్సెస్ ఉన్నాయి ప్రతి దగ్గర గూడా. ఓకే. నిరుద్యోగులు గూడా పెట్టుకున్నారు. హ్మ్. మనం వాళ్ళందరిని వెతికి, వెతికి మనం కనెక్ట్ అయినాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేసే అంబులెన్సెస్ ఎంత టైంలో స్పందించవచ్చు? సిటీలో అయితే 15 నిమిషాలు. ఇంటికొచ్చేస్తాయి 15 మినిట్స్. హ్మ్. రూరల్‌లో అయితే 1 అవర్ పట్టొచ్చు. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. అది అంబులెన్స్ ఉన్న దగ్గరికి తొందరగా ఉంటేనేమో 10, 15 నిమిషాల్లో పోతది. లేదా హాఫ్ అన్ అవర్ అంతకంటే ఎక్కువ కాదు.